మరుగుదొడ్లు కలిగి ఉండండి, మరుగుదొడ్లు వినియోగించుకోండి అంటూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా కొమరాడ మండలం విక్రమపురం గ్రామంలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్ల ఆవశ్యకతపై కలెక్టర్ వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం విక్రంపూర్ గ్రామంలో నిర్వహించిన వరల్డ్ టాయిలెట్ డే వేడుకలలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ బహిరంగ మల విసర్జన సామాజిక దురాచారమని, సమాజం నుంచి పర్యావరణం, ఆరోగ్యాన్ని కాపాడేందుకు వాటిని నివారించాలన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన, అపరిశుభ్రత వల్ల ఆరోగ్యం దెబ్బతిని డబ్బు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. ఒకసారి ఆరోగ్యం దెబ్బతింటే అది వ్యక్తి ఉత్పాదకతను తగ్గిస్తుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరి ప్రవర్తనలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, స్వచ్ఛ సుందర్ పార్వతీపురం గురించి ఆలోచించాలని కలెక్టర్ అన్నారు. గ్రామస్తులు స్వచ్ఛందంగా గ్రామ ట్యాంక్ సుందరీకరణ పనులు చేపట్టడం అభినందనీయమని, విక్రంపూర్ మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అన్ని గుణాలు కలిగి ఉందన్నారు. నూతనంగా మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు మంజూరైన లేఖలను జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు అందజేశారు. హరిత అంబాసిడర్లను సన్మానించారు. అనంతరం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం, చేతులు శుభ్రం చేసుకునేందుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఆరోగ్యం పాడవుతే వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ పడిపోతుంది. అంటే అతను పనికి వెళ్ళాడు, జ్వరం తగ్గిపోవచ్చు కానీ ఒంట్లో శక్తి తగ్గిపోతుంది. సో 3-4 రోజులు వర్కింగ్ డేస్ పాడైపోతాయి. అదే స్కూల్లో పిల్లలు ఆరోగ్యం పాడైతే 3-4 రోజులు స్కూల్ కి వెళ్ళారు, చదువు వెనకబడిపోతారు. ఆడవాళ్ళు ఏదన్నా ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు కానీ, ఏదన్నా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏదైనా రోగాలు వస్తే అది ఇంకా పెద్దవైపోయే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఇంకోటి ఏంటంటే మనకి పర్యావరణం పాడైపోతుంది. సో మన చుట్టూ ఉన్న పరిసరాలు పాడైపోతున్నాయి. మనకి డయేరియా కావచ్చు, నీటిలో గనక చేరితే ఈ ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది గనక నీటిలో చేరినట్లయితే మనం తాగడం వల్ల మనకి లేనిపోని రోగాలన్నీ వస్తాయి. చాలా మటుకు ఈ మధ్యన చూస్తే ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు అన్ని చోట్ల ఈ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటున్నాం. మన పార్వతీపురం మన్యం జిల్లా సుందర పార్వతీపురం, స్వచ్ఛ సుందర పార్వతీపురం అని మనం నామకరణం చేసుకుంటున్నాం. అన్ని గ్రామాల్లో కూడా స్వచ్ఛతని, అంటే స్వచ్ఛత అంటే బయట నుంచి ఎవరు తీసుకొచ్చి స్వచ్ఛత ఇవ్వలేరు. స్వచ్ఛత అనేది ఒక ఇంటిలో మొదలవ్వాలి. ఆ ఇంటిలో నుంచి వీధిలోకి రావాలి, వీధిలో నుంచి గ్రామంలోకి రావాలి, గ్రామం నుంచి ఊరు నుంచి మండలం, మండలం నుంచి జిల్లా. అంటే ప్రతి ఒక్క దానికి మొదలు ఎక్కడ ఉందంటే మనిషి యొక్క ఆలోచన మంచిగా ఉంటే ఇల్లు బాగుంటుంది, ఊరు బాగుంటుంది, జిల్లా కూడా బాగుంటుంది.